హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ప్రిపరేషన్. మీరు కనుక శాతవాహనులు టాపిక్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి మీకు వచ్చు అనుకుంటే మాత్రం ఈ తర్వాత ఈ బిట్స్ మీరు ఫస్ట్ వాట్ అనేది తెలుసుకున్న తర్వాత శాతవాహనుల టాపిక్లో ఒకసారి చూసుకున్న తర్వాత ఈ బిట్స్ని ఇప్పుడు నేను పెట్టే బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇది నేను చాలా అన్ని వైపు నుంచి క్వశ్చన్స్ ఉండేలా పెడుతున్నాను. జస్ట్ నాకు తెలిసి అయితే ఏ టాపిక్ అయితే మిస్ కాలేదో అనుకుంటున్నాను. శాతవాహనం నుంచి ఏ సబ్ టాపిక్ అయినా కూడా మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి దీంట్లో. జస్ట్ మీరు శాతవాహనంలో ప్రాక్టీస్ చేసిన తర్వాత జస్ట్ ఒక్కసారి వీడియో చూసి మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోండి. జస్ట్ నేను ఎక్కువ సేపు కూడా పెట్టట్లేదు, జస్ట్ ఒక 5 minutes లోపే పెడుతున్నాను, 5 to 10 minutes. కనీసం మీరు ఒక 10 minutes కేటాయిస్తే మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోగలుగుతారు. బట్ మీరు కనీసం ఈ బిట్స్ ప్రాక్టీస్ చేసినా కూడా మీకు కొంచెం నాలెడ్జ్ అనేది వస్తుంది. ప్లీజ్ దీన్ని స్కిప్ చేయకుండా నేను జస్ట్ ఒక 10 questions ఇస్తున్నాను, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనులు బ్రాహ్మణులు అని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? శాతవాహనులు బ్రాహ్మణులు అని ఏ శాసనం ద్వారా తెలుస్తుంది? ఏ నాసిక్, బి నానాగఢ్, సి జునాగఢ్, డి మేకధుని. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, నాసిక్ శాసనం ద్వారా బ్రాహ్మణులు అని తెలుస్తుంది. నెక్స్ట్, పాణిని ఏ గ్రంథంలో ఆంధ్రులు దండకారణ్యానికి చెందిన వారు అని పేర్కొన్నారు? ఆప్షన్ ఏ కథా సరిత్సాగరం, ఆప్షన్ బి సియూకి, ఆప్షన్ సి బృహత్ కథ, ఆప్షన్ డి అష్టాధ్యాయి. ఆప్షన్ డి అష్టాధ్యాయి. నెక్స్ట్, థర్డ్ క్వశ్చన్, బ్రహ్మాండ పురాణాల ప్రకారం ఆంధ్రుల చరిత్రలో తొలి పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకాకుళ మహావిష్ణువు, ఆప్షన్ బి శ్రీముఖుడు, ఆప్షన్ సి సుశర్మ, ఆప్షన్ డి కన్హ. ఆప్షన్ ఏ సుశర్మ, ఆప్షన్ సి, అండి, ఐఎమ్ వెరీ సారీ. ఒక్కసారి మళ్ళీ చూద్దాము. బ్రహ్మాండ పురాణాల ప్రకారం ఆంధ్రుల చరిత్రలో తొలి పాలకులు ఎవరు? ఆప్షన్ ఏ శ్రీకాకుళం మహావిష్ణువు, ఆప్షన్ బి శ్రీముఖుడు, ఆప్షన్ సి సుశర్మ, ఆప్షన్ డి కన్హ. ఆప్షన్ ఏ శ్రీకాకుళ మహావిష్ణువు. నెక్స్ట్, ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి శాతవాహనుల తొలి రాజధాని, వారి యొక్క తొలి రాజధాని ఏంటి? ఆప్షన్ ఏ అమరావతి, ఆప్షన్ బి ధాన్యకటకం, ఆప్షన్ సి వేంగి, ఆప్షన్ డి ప్రతిష్టానపురం. ఫోర్త్ వన్ వచ్చేసి ఆప్షన్ డి ప్రతిష్టానాపురం. నెక్స్ట్, ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఆంధ్రదేశాన్ని అంధకాపురంగా పేర్కొన్న సాహిత్యం ఏది? ఆప్షన్ ఏ సంస్కృత సాహిత్యం, ఆప్షన్ బి కనిమొల్ల శాసనం, ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యం, ఆప్షన్ డి ప్రాకృత సాహిత్యం. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి బౌద్ధ సాహిత్యం. నెక్స్ట్, మొదటి శాతకర్ణి, సిక్స్త్ క్వశ్చన్, మొదటి శాతకర్ణి ఏ రాజును ఓడించి తన నాణాలపై ఉజ్జయిని గుర్తును వేయించాడు? ఆప్షన్ ఏ కారవేలుడు, ఆప్షన్ బి సుశర్మ, ఆప్షన్ సి కాశీపుత్ర భాగభద్ర, ఆప్షన్ డి పుష్యమిత్ర శుంగుడు. రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ డి పుష్యమిత్ర శృంగుడు. నెక్స్ట్, సెవెంత్ క్వశ్చన్, అశ్వమేధ మరియు రాజసూయ యాగాలు చేసిన మొదటి శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి, ఆప్షన్ బి రెండవ శాతకర్ణి, ఆప్షన్ సి కృష్ణ, ఆప్షన్ డి కుంతల శాతకర్ణి. సెవెంత్ ఆన్సర్ వచ్చేసి మొదటి శాతకర్ణి, ఆప్షన్ ఏ. నెక్స్ట్, ఎయిత్ క్వశ్చన్, ఉత్తర భారతదేశంలో ఉన్న సాంచీలో ఏ శాతవాహన రాజు వేయించిన శాసనం కలదు? ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి, ఆప్షన్ బి రెండవ శాతకర్ణి, ఆప్షన్ సి గౌతమిపుత్ర పులోమావి, ఆప్షన్ డి వాసిష్ఠపుత్ర పులోమావి. ఎయిత్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రెండవ శాతకర్ణి. నెక్స్ట్,
9th క్వశ్చన్, శాతవాహనులు ఏ ఇతర వంశముతో నిరంతర యుద్ధములు చేశారు? ఆప్షన్ ఏ ఇక్ష్వాకులు, ఆప్షన్ బి కళింగ గాంగులు, ఆప్షన్ సి పల్లవులు, ఆప్షన్ డి శక క్షాత్రపులు. 9th వన్ ఆప్షన్ డి శక క్షాత్రపులు. 10th క్వశ్చన్, రుద్రదమనుడి కుమార్తెను వివాహం చేసుకున్న శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ సి వాసిష్ఠపుత్ర పులోమావి, ఆప్షన్ డి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. 10th వన్ ఆప్షన్ డి వాసిష్ఠపుత్ర శివశ్రీ శాతకర్ణి. నెక్స్ట్, నాగార్జున కొండ వద్ద విశ్వవిద్యాలయం స్థాపించక పూర్వం నాగార్జునుడు ఏ విశ్వవిద్యాలయంలో అధ్యాపకునిగా పనిచేశాడు? ఆప్షన్ ఏ నలంద, ఆప్షన్ బి తక్షశిల, ఆప్షన్ సి ఉజ్జయిని, ఆప్షన్ డి విక్రమశిల. ఆప్షన్ ఏ నలంద. లాస్ట్ క్వశ్చన్, 12th క్వశ్చన్, నాగానిక వేయించిన శాసనం ఏది? ఆప్షన్ ఏ నాసిక్ శాసనం, ఆప్షన్ బి గిర్నాన్ శాసనం, ఆప్షన్ సి నానాగఢ్ శాసనం, ఆప్షన్ డి అమరావతి శాసనం. ఆప్షన్ సి నానాగఢ్ శాసనం. ఈ 12 క్వశ్చన్స్ ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి.